హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఏకే రియలిస్టిక్ వ్లాగ్స్. నేను ఇంతకుముందు పెట్టిన 2 వీడియోస్లలో కూడా తమ్నెల్లో వేసిర్రు మా భయ్ అని. ఇక మనోడు పెద్ద జిల్లా పట్టిండు. ఆ తమ్నెల్ పెట్టిన ఫొటోస్ అయితే మొత్తం మామూలుగా కాదు, మంచి సపోర్ట్ దొరికింది. 2 వీడియోస్ కూడా ఇంకా కంటిన్యూగా పోతూనే ఉన్నాయి. అయితే ఈ వీడియో ఏదైతే ఉందో ఇందులో నేను 2 పెట్టిన, అంటే డే 1 డే 2 2 పార్ట్స్ ఉన్నాయి. అయితే ఇందులో స్టార్టింగ్ లో ఒక ఫిష్ పెద్దగా ఉంది, కానీ నెక్స్ట్ ఇప్పుడు కంటిన్యూస్ గా వీడియో ఇస్తే మీకు అర్థమైతే ఎంత పెద్ద ఫిష్ మేము పట్టినామన్నది. ఆల్రెడీ నేను తమ్నెల్లో కూడా దాన్ని పెట్టేసిన. అయితే కొంతమంది నన్ను అడిగిరు కూడా, మీరు ఇంత పెద్ద ఫిష్లు ఎట్లా పడుతున్నారు అని చెప్పేసి. నేను ఎంతో మందికి వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. పట్టాలంటే ఫస్ట్ టెక్నిక్ ఉండాలి, ఇంకోటి ఏంటంటే మనకు ప్రాక్టీస్ ఉండాలి. ఈ 2 ఉన్నా కూడా మనకు ఇంకోటి ఏంటంటే ఓపిక ఉండాలి మెయిన్గా. అందుకే ప్రతిసారి అంట జిమ్మలు పట్టడం అంటే ఉతుకుతామట పోరాలాట అని. అయితే ఇగో మా పెద్దన్న, నేను చెప్పినా కదా, ఇతను PhD అయిపోయింది ఫిషింగ్లో. ఇక డైలీ లాగానే మనం ఎప్పుడు టీం తీసుకుని వస్తాం కదా. ఈరోజు అయితే ఇక మా పెద్దన్న టీంతో వచ్చినాం. తినతో ఎప్పుడు ఇద్దరు ఎంబడి ఉంటారు. ఇక నాతో నష్టోళ్ళు ఇద్దరు ఎంబడి వచ్చారు. 4-5 అయితే వచ్చినాం. ఇక మాట్లాడుతూ ఇక రవాటాని ఒడ్డు దాకా తీసుకొచ్చిండు. ఈ రవాటా ఇది ఏం చేయనా, ఈ 2 కిలో దాకా ఉంటుంది. కానీ వీళ్ళని చూస్తేనే గమ్మత్ అనిపిస్తాయి బుర్రగా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెయిట్ చేస్తున్నటువంటి వీడియో అయితే వచ్చింది. ఈ బొచ్చ పట్టినా చూడు. ఈ బొచ్చ పట్టినప్పుడు అయితే దాదాపు మాకు ఒక 40 నిమిషాలు అయితే పట్టింది. ఇది ఎంత ఊరికిపించిందంటే మాకే గుర్తు. కానీ అదంతా వీడియో పెట్టాలంటే నేను చెప్తున్నా కదా, ఈ 10 నిమిషాల వీడియో పెడితే ఇట్లానే మొత్తం స్కిప్లు చేసుకుంటా చూస్తున్నారు మస్తు మంది. అదంతా పెట్టినట్టు చూడాలంటే బాగా టైం పడుతుందని చెప్పి స్కిప్ చేస్తారు, చూడరు. వ్యూస్ పెద్ద కథ అని చెప్పేసి ఇక దాన్ని కొంచెం అటు ఇట్లా వేసుకుంటా మనం ఇక కట్ చేసుకుంటా పెట్టాల్సి వచ్చింది. విషయం ఏంటంటే కొంతమంది ఉన్నారు మొత్తం ఫుల్ వీడియో కూడా ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు, కానీ ఎక్కువ శాతం మంది లేరు. కాబట్టి మనం కూడా అందరికి ఇష్టమైనట్టు అందరికి అందుబాటులో ఉంటే పట్టినాం. అయితే ఈ కంటెంట్లో ఒక చిన్న మెసేజ్ నేను ఏమిస్తున్నా అంటే అందరూ అంటారు కదా, గంగి గోవు పాలు గరిటెడైనా చాలు, కడివెడైనా అనేమి కరము పాలు. అంటే ఆవు పాలు ఒక ముంతడైనా శ్రేష్టమైన కదా, వేయాలంటారు. గాడిద పాలు పెద్ద బిందెడున్నా ఎందుకు అన్నట్టు నేనేం చేశా అంటే, మనకు చిన్న చిన్న చేపలు ఇయ్యాలు కూడా బాగా పడ్డాయి. కానీ నేనేం చేశా అంటే, పెద్ద బొచ్చు ఉన్నది. ఇక పెద్ద బొచ్చు అని లైవ్లో కూడా అలా పట్టంగానే ఎంతోమందికి కూడా ఉంటుంది. కాబట్టి ఇది గంగి గోవు పాలుతుంది, నువ్వు ఓడుస్తున్నా బొచ్చని. ఎందుకంటే ఇది అట్టు ఇట్లా చిన్న పెద్దవి కాదు. ఇది ఎంత పెద్ద ఉన్నా అన్నది నేను బయటకు తీసినాక చెప్తా, దీన్ని కేజెస్తో సహా. అయితే బొచ్చ పడ్డప్పుడు దారాన్ని ఎట్లా గుంజుతా అంటే, దారాన్ని గుంజుతుంది చూడు. ఇక్కడ పక్క కొట్టుకున్నామా, అది ఎంత లోపలికి గుంజుకపోతుందంటే, ఇది మనం ఎప్పుడు పట్టే స్పాట్ కాక వేరే స్పాట్కి అయితే వచ్చినాం. ఇది దారాన్ని గుంజుతుంది, వెనుక మనం చుట్టే చుడుతుండు. ఆ చుడుతున్నాము, ఇక వచ్చేసింది అనుకున్నారు. ఇక మళ్ళా కొంచెమైన తర్వాత ఏమవుతా అంటే మళ్ళా దారం విడిచి పెట్టాలి, అది గుంజు ఉరికినప్పుడు. యాక్చువల్గా దానికి కన్ను గుచ్చింది. మా కాలర్ కొంచెం దూరం నుంచి ఏర్పడుతుంది. ఈ వీడియోలో అది జూమ్ కాకుండా కూడా మేము డైరెక్ట్గా అయితే మాకు అది అర్థమైపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ కన్నుకు మీద గుచ్చింది ఉన్నది. మనం గట్టి గుంజుతామంటే కన్నుగుడ్డు బయట కూసొచ్చి జిమ్మ కూడా వారిపోతుంది. అట్లా ఎన్నోసార్లు జరిగినాయి కూడా. ఇక దీన్ని మనం ఎట్లా పట్టాలంటే, ఇప్పుడు బండ కింద మన చేతి ఇరకపోయింది. ఇక మెల్లగా గుంజుకుంటా చేయాలి. చూడు, ఇక్కడ పక్క నుంచి మళ్ళీ అక్కడ పక్క కూరుగుడు కత్తుంది పిరంట. ఎందుకంటే జిమ్మ మళ్ళీ అటు ఉరికింది, దారాన్ని గుంజుతుంది. అది గుంజుతుంది అని చెప్పి మనం గట్టి కసరి గుంజామనుకో కథ దారం మన చేతుల కథ జిమ్మ అవతల పడుతుంది. కాబట్టి ఇక మనమే కాదు, ఇటు పోతాడు మన ఉరుకుడు కత్తది. ఇక ఇటు వచ్చినాం, మళ్ళీ ఇటు గుంజి సేపు ఆడియాలి. ఇప్పుడు మళ్ళీ మనం తాడు గుంజుతున్నామా, అది వచ్చినట్టే దగ్గరికి వస్తుంది. మధ్యలో దాకా రాగానే మళ్ళీ జుప్పండ తోగొట్టేసి పోతాయి. ఇక పిల్లగాడు ఆగమవుతుంది, ఇక మాకు జిమ్మ వాడుతుందా అని చెప్పేసి ఆడ ఒర్రిర్రు. వరకు ఆడి అక్కడ ఒడ్డుకున్నాడు, ఇక్కడ కూరకొచ్చిండు. ఇక నీళ్ళలో కూడా దిగబడుతుంది. ఒక్కోసారి మనకు దిగితేమంటే ఈ మోకాలు మునిగాక నీళ్ళ కూడా పోవాల్సి వస్తుంది. ఇంకోసారి మొత్తం ఇక సగం దాకా మునిగినా కూడా లెక్కలేదు. ఎందుకంటే ఈ బొచ్చలతో చూసాం, ఈడదాకా వచ్చింది. ఈడదాకా వచ్చి ఇక్కడ జంప్ కొట్టింది. ఆల్రెడీ మీద కనబడుతుంది, మనకి కనబడుతుందా? ఇక ఈడదాకా వచ్చింది అనుకుంటాం, కానీ దగ్గరకు పోయినట్టు నిలబడ్డామా, అది భయపడి రప్పన జంప్ కొడుతుంది. జంప్ కొట్టినప్పుడు మన గాలం ఊసిపోయే ఛాన్సులు బాగుంటాయి. కాబట్టి మనం ఆగం ఏం చేయొద్దు, ఇక తీరమే గంభీరం అన్నట్టు ఉండాలా.
ఇక మెల్లగా మెల్ల చూసిన ఇక నరం అయితే ఇక మనకి ఇక్కడ పక్కకైంది అక్కడ పక్కకైంది అక్కడ పక్కకైంది ఇక్కడ పక్కకైంది. ఇక మా భయ్య మెల్లగా దూకుంటా మళ్ళీ మెల్లగా గుంజుతుండే ఇక చూడదు మళ్ళీ ఎంత లాంగ్ తీసిర్రా ఇవి ఇక్కడ పక్కకించి ఇక ముంగడికి బండలాలకించి పడుకుంటా వేసుకుంటా ముంగడికి వచ్చినా కూడా అది మళ్ళీ అంత దూరం గుంజుకపోయింది. ఇప్పటిక దారం ఎంత కిందికి పట్టి గుంజినాం అది మళ్ళీ ఎంత లాగితే మనం మీద దాకా మీద దారం అన్నది అర్థమైపోతుంది. ఇక వెనుక ఇగో మనోడు అనిల్ తాత ఉన్నాడు. ఇక మా భయ్య గుంజిన కొద్దీ మెల్లగా తిన సుట్టెత్తాడు అన్నట్టు. చుట్టూ మనప్పుడు ఈడుతాడు ఈడు మన వీడుతాడు. ఇక తన ఎట్లా అంటే మనోడు ఎట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అట్లా ఫాలో అవుతాడు అన్నట్టు. మెల్లగా దారం విడిసి వెళ్తుంది మళ్ళీ ఎందుకంటే మళ్ళా గుంజుతుంది. ఇక దమ్ముకు రావాలి దాదాపు నేను చెప్తున్నాగా ఇది మాకు ఒడ్డుకు వచ్చేటందుకు 40 నిమిషాలు పట్టింది. ఏం లేదన్నా కూడా 40 నిమిషాలు అంటే మళ్ళీ ఇక 40 నిమిషాలు కష్టపడ్డాం కదా మళ్ళీ పడ్డది అయిపోయింది అనుకుంటాను చూడు. అది ఉత్తమాటని నువ్వు 40 నిమిషాలు కానీ నువ్వు గంట సేపు ఆడిచ్చినా కూడా అది ఒడ్డుకు వచ్చాక కర్ర ఉండదు మామ. ఒడ్డుకు వచ్చినాక కూడా తెంపుకొని ఉరుకుతుంది. అప్పుడు అనిపిస్తుంది పానం అంతా నీళ్ళైతే పిస అయితే కొంచెంసేపు మనసు అన్నట్టు రేపర్సెంట్ ఎందుకు రాబోయే జిమ్మలకు వచ్చి అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఇది చెప్పినాగా ఇది ఎసుంటి వేసినామంటే ఇక తాగేటోడన్నా సిగరెట్టోడన్నా బంద్ చేస్తారు కావచ్చు. కానీ ఈ జిమ్మలు అలవాటు అవుతాయి చూడు ఇక మనసు పట్టదు. ఇక మళ్ళీ పోవాలనిపిస్తుంది ఎంత డిసప్పాయింట్ అయినా కూడా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పోదాం మళ్ళీ పడతా కావచ్చు అనిపిస్తుంది. గసుంటి ఇది కాబట్టి ఈ పట్టిన పట్టు ఇడిసబెట్టే ఉడుము పట్టు లెక్క ఉంటుంది ఇది కథ. నీళ్ళు ప్రశాంతంగా ఉన్నట్టు కొడుతున్నాయి. కానీ జిమ్ వచ్చి ఒక్కసారి దుంకగానే మొత్తం యొక్క ఎంత పెద్ద జిమ్మలు వస్తున్నాయి గింతానం ఆవాజ్ వస్తుంది అనిపిస్తాయి మనకు. మావాడు ఎట్లా నడుతుంది ఆ బండ మీకంచి ఈ బండ మీకంచి ఆ బండ. ఇంకోటి ఏంటంటే ఈ పాకురు బండాలు బాగున్నాయి ఇలా ఇక జారి పడ్డామనుకో మూతిపాలు రాలుతాయి. కానీ ఏం చేస్తావు ఈ జిమ్మని తలిగింది తలిగేదాకానేమో అట్లా నిలబడతాం తలిగినాకనేమో ఇట్లా నిలబడతాం. కానీ బొచ్చ పడ్డ అంటే మామూలు ముచ్చట అని చెప్పిన మామ బొచ్చని పట్టాలంటే దమ్ము ఉండాలంటే ఇక బలం ఉండగానే కాదు ఇట్లా అన్లాడు అటు దిగుడు ఇటు దిగుడు అన్లా దిగుడు బండ మీకు దుంకుడు ఇటురుకుడు ఇవన్నీ కథలు ఉండాలి. అటుపెట్టి ఇటుపెట్టి జిమ్మ దగ్గర దాకానైతే వచ్చింది. ఇక మనం ఇంతానే వెయిట్ చేస్తున్నాం కదా ఈ విజువల్ని చూడొచ్చు. లైవ్లో బొచ్చపట్టు విజువల్ అనేది మామూలు ముచ్చట కాదు. మ్యాక్సిమం అందరూ పడ్డ తర్వాత వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఇస్తారుగా. ఆల్రెడీ జిమ్మ తేలుతుంది కొంచెం కనబడుతుందా. ఇక నీళ్ళల్లో దీని షేప్ కొంచెం చిన్న కోట కూడా బయటకు వచ్చిన తర్వాత ఏర్పడుతుంది. ఇక మావాడు ఉడ్డు దాకానే తీసుకొచ్చింది. దీన్ని ఎంత టెక్నిక్గా పడతాడని చూడదు. ఒకటి జగ్గులు ఎలాగించి డైరెక్ట్ చేతి బయటకు ఇచ్చిన అంటే అంత పెద్ద జగ్గులు ఉన్నాయి కానీ చేతి బయటకు వెళ్ళింది మొత్తం పంజా మాకు చెవులకించి తీసిండు. ఇక బొచ్చ సైజు మామూలు పెద్ద లేదు. ఇక ఆల్రెడీ ఇది ఒడ్డు దాకా వచ్చింది. ఇక ఎంతమంది అత్తరు చూస్తాందుకు దాని బాడీ ఇది ఏమి అన్నా 15 కిలోలు ఉంటుంది. ఇక 15 కిలోల బొచ్చ అంటే మామూలు కాదు. ఇక లేపితే